తమిళనాడులో ద్రవిడ రాజకీయాల క్రైస్తవ చరిత్ర. జోసెఫ్ విజయ్ తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్రిస్టియన్. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన తమిళనాడుకు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావడం తమిళ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన అతి కొద్ది సమయంలోనే జోసెఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడనేది ప్రస్తుతం అందరూ గొప్పగా చెప్పుకుంటున్న విషయం. కానీ ఒక క్రైస్తవుడు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావడం వెనుక దాదాపు 200 సంవత్సరాల కృషి ఉన్న విషయం చాలామందికి తెలియదు. సరిగ్గా 170 సంవత్సరాల క్రిందటే ఈ ప్రయత్నానికి బీజం వేసినవాడు అప్పటి క్రైస్తవ మిషనరీ రాబర్ట్ కాల్డ్వెల్. క్రైస్తవ మిషనరీలు తమిళ ప్రజలను హిందూ మూలాల నుండి ఎలా వేరు చేశారు? నేడు క్రైస్తవులకు రాజ్యాధికారం దక్కడం వెనుక ఆనాడు వాళ్ళు అనుసరించిన వ్యూహం ఎలాంటిది? నాటి నుండి నేటి వరకు చోటు చేసుకున్న పరిణామాలేమిటి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. బ్రిటన్లో చర్చి, ప్రభుత్వం ఈ రెండు వేరు వ్యవస్థలు కాదు. ఇద్దరిది ఒకటే సిద్ధాంతం, అది సామ్రాజ్య విస్తరణ. అందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం, చర్చ్ కలిసి పనిచేశాయి. భారతదేశంపై దీర్ఘకాల పాలన కొనసాగించాలంటే హిందూ నాగరికతను బలహీనపరచడం ఏకైక మార్గం అనేది బ్రిటిష్ పాలకుల విశ్వాసం. ఇదే లక్ష్యంతో బ్రిటిషర్లు క్రిస్టియన్ మిషనరీలను భారతదేశానికి పంపారు. అయితే తమిళనాడులో వారు అనుకున్నంత సులభంగా కార్యం నెరవేరలేదు. అందుకు కారణం హిందూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల తమిళ ప్రజల్లో దృఢంగా ఉన్న భక్తి శ్రద్ధలు. సుప్రసిద్ధ దేవాలయాలు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భక్తి సాహిత్యం, హిందూ ఆధ్యాత్మిక జీవన విధానం, వేద సంస్కృతి, వీటి ప్రభావం తమిళ సమాజంపై బలంగా ఉండటంతో ఆ రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడులు అంత సులభంగా జరగలేదు. ఈ కారణంగా తమిళనాడులో క్రైస్తవ మిషనరీలకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 1822-26 మధ్యకాలంలో బ్రిటిష్ ప్రభుత్వ అధికారి థామస్ మున్రో నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారం మద్రాస్ ప్రెసిడెన్సీలోని గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 70% మంది శూద్రులుగా చెప్పబడుతున్న వర్గం వారు ఉన్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం, మిషనరీలు కలిసి ఒక దీర్ఘకాల వ్యూహం రూపొందించారు. అందులో మొదటి దశ తమిళులు హిందువులు కారు అని నమ్మించటం. రెండో దశ తమిళ సంస్కృతి క్రిస్టియానిటీకి దాదాపు ఒక్కటే అని వారిని కన్విన్స్ చేయడం. ఈ ప్రణాళికలో భాగంగా మొదట తమిళ భాషను విభజనకు ఆయుధంగా మార్చుకున్నారు. దక్షిణ భారతీయ భాషలకు సంస్కృతంతో ఎలాంటి సంబంధం లేదని, అవి ప్రత్యేక ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి అని 1816లో ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి ద్రవిడియన్ ప్రూఫ్ పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఇది పైకి చూడటానికి ఏదో భాషా పరిశోధనగా కనిపించినా ఆ తర్వాతి కాలంలో అది తమిళనాడులో జాతీయ సాంస్కృతిక రాజకీయ విభజనకు పునాది వేసింది. బ్రిటిష్ ప్రభుత్వం తమిళ భాషను ప్రత్యేకంగా సివిల్ సర్వీస్లో అధికారికంగా చేర్చింది. తమిళ సంస్కృతిపై వేద ప్రభావం స్పష్టంగా ఉన్నప్పటికీ క్రమంగా ప్రత్యేక తమిళ గుర్తింపు అనేది హిందూ సంస్కృతికి సంబంధం లేనిదిగా చూపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అసలు కుట్ర మొదలైంది. ఇప్పుడు రాబర్ట్ కాల్డ్వెల్ అనే మిషనరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళనాడులో మనం చూస్తున్న విభజనవాదానికి ఆద్యుడు ఇతడే. తిరునల్వేలి ప్రాంతానికి ఆంగ్లికన్ బిషప్గా ఉండేవాడు. రాబర్ట్ కాల్డ్వెల్ 1856లో ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని ప్రచురిస్తూ భాషల మధ్య తేడాలను జాతి, నాగరికతల మధ్య తేడాలుగా చూపించాడు. తమిళ, దక్షిణాది భాషల్లోని పదాలకు, హెబ్రూ భాషలోని పదాలకు సారూప్యత సృష్టించి తమిళ భాషకు, మధ్యప్రాచ్య దేశాలకు లేనిపోని సంబంధం అంటగట్టాడు. ద్రావిడులు బ్రాహ్మణేతరులని, ఇక్కడి స్థానికులని, ఉత్తరాది వారు ఆర్య బ్రాహ్మణులని ఓ ప్రమాదకర సిద్ధాంతం రూపొందించాడు. ఈ సిద్ధాంతం ద్వారా బ్రాహ్మణులను బయటివాళ్లుగా, దక్షిణ భారత ప్రజలను అణుగారిన స్థానికులుగా చూపించే ప్రయత్నం జరిగింది. తమిళులు హిందువులు కాదనే కల్పిత సిద్ధాంతానికి ఇది మరింత ఊతమిచ్చింది. ఇదే సమయంలో మ్యాక్స్ మిల్లర్ ఆర్య దండయాత్ర సిద్ధాంతం ప్రచారం చేశాడు. తర్వాతి కాలంలో ఈ దుష్ట సిద్ధాంతాలు విద్యా వ్యవస్థలోకి ప్రవేశించి సిలబస్లో భాగంగా మారాయి. ఆ విధంగా తమిళనాడు విభజనవాదం వైపుకు పయనించింది. తమిళ రాజకీయాల్లో ద్రవిడ గుర్తింపు అనే సెంటిమెంటుకు తెరలేచింది. 1901లో హెర్బర్ట్ హోప్ రిస్లీ అనే బ్రిటిష్ అధికారి జనగణన సమయంలో భారతీయులను రంగు, ముక్కు, శరీర కొలతలు అనగా నేసల్ ఇండెక్స్, ఆంథ్రోపోమెట్రీ
ఆధారంగా భారతీయులను జాతి వర్గాలుగా విభజించే ప్రయత్నం చేశాడు. ద పీపుల్ ఆఫ్ ఇండియా 1908 పుస్తకంలో కుల వ్యవస్థకు కారణం ఆర్య ద్రావిడ కొట్లాట అని చూపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వర్గీకరణలను అధికారిక జనగణనలో ఉపయోగించింది. దాంతో కుల జాతి గుర్తింపులు ప్రభుత్వ రికార్డులో అధికారికంగా నమోదయ్యాయి. ప్రజలు తమను ప్రత్యేక జాతి లేదా వర్గంగా భావించడం పెరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణేతర వర్గాలలో బ్రాహ్మణులు ఆర్యులు, మేము ద్రావిడులం అనే భావన బలపడింది. ఈ భావన దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయ ఉద్యమాలకు పునాది అయింది. ఇప్పటిదాకా తమిళులు హిందువులు కాదు అనే అసత్య సిద్ధాంత వ్యాప్తికి సామాజిక శాస్త్రీయ విద్యాపరమైన సాధనాలు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు దానికి ఒక రాజకీయ సాధనం అవసరమైంది. ఈ క్రమంలో 1916లో డాక్టర్ సి నటేషా మొదలియార్, టిఎం నాయర్, త్యాగరాయ చెట్టి మొదలైన వారు కలిసి జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ పుట్టుకొచ్చిన పార్టీ ఇది. బ్రాహ్మణులను వ్యతిరేకించడం, విద్యా ఉద్యోగాల్లో బ్రాహ్మణుల ప్రమేయాన్ని తగ్గించటం, బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్లు కల్పించటం, ఇవి జస్టిస్ పార్టీ ప్రతిపాదనలు. బ్రిటిష్ ప్రభుత్వం జస్టిస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఎంతగా అంటే అది ఏర్పడిన 4 ఏళ్లకే, అంటే 1920 నుండి 1937 వరకు ఏకంగా 17 ఏళ్లు బ్రిటిష్ హయాంలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించగలిగింది ఈ పార్టీ. ఈ సమయంలో జస్టిస్ పార్టీ బ్రిటిష్ పాలకులకు అత్యంత విశ్వాసంగా నడుచుకుంది. బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతో అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య ద్వారా తమ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసింది. 1925 నుంచి 1947 మధ్యకాలంలో ఈ రాజకీయ ఉద్యమానికి పెరియార్ అనబడే ఈవి రామస్వామి తీవ్రవాద భావజాలాన్ని జత చేశాడు. ఎంతగా అంటే బ్రాహ్మణుడు కనిపిస్తే చంపేంతగా. రామస్వామి నాయకర్ కూడా బ్రిటిష్ తొత్తుగా పనిచేశాడు. సైమన్ కమిషన్కు మద్దతిచ్చాడు. క్రిప్స్ కమిషన్ను కలిసి ప్రత్యేక ద్రవిడస్థాన్ ఏర్పాటు చేయాలని కోరాడు. అతడి తీవ్రవాద భావజాలానికి కాంగ్రెస్ సైతం భయపడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామం దేవాలయాలు, హిందూ ధార్మిక వ్యవస్థల నియంత్రణ, అప్పటికే ఏర్పడిన ఎండోమెంట్స్ చట్టం జస్టిస్ పార్టీ ప్రోద్బలంతో మరింత హిందూ వ్యతిరేక చట్టంగా పరిణమించింది. తమిళనాడులో వేలాది హిందూ దేవాలయాలు బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దేవాలయ స్థిర చర ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ అమలైంది. దీంతో హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు ఆర్థికంగా బలహీనపడ్డాయి. హిందూ ధార్మిక కార్యక్రమాలకు పరిమితులు విధించబడ్డాయి. మరోవైపు చర్చ్ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇక ఆ తర్వాత ద్రావిడ రాజకీయాలు ఎంచుకున్న ఆయుధం సాహిత్యం, కళలు, సినిమాలు. సాహిత్యం, కళల రూపంలో ద్రవిడ సిద్ధాంతం తమిళ సమాజంలో లోతుగా వ్యాపించింది. ఈవి రామస్వామి తన నాటకాలు, రాతల ద్వారా హిందూ దేవీ దేవతలు, సాంప్రదాయాలను తీవ్రంగా విమర్శించాడు. ఈవి రామస్వామికి అత్యంత సన్నిహితుడైన అన్నాదురై 1949లో అతడి నుంచి విడిపోయి డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీని స్థాపించాడు. అన్నాదురై, కరుణానిధి ఇద్దరు తమిళంలో ప్రసిద్ధ రచయితలే. వీరిద్దరూ వందలాది తమిళ సినిమాలకు కథలు, డైలాగులు రాశారు. ద్రవిడవాదం, హిందూ వ్యతిరేకత, బ్రాహ్మణ ద్వేషం ఇవే ప్రధాన ఇతివృత్తంగా వీళ్ల సినిమాలు ఉండేవి. తమిళనాడులో సినిమాలు, రాజకీయాల మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత, ఇప్పుడు జోసెఫ్ విజయ్, ఇలా తమిళనాడు ముఖ్యమంత్రులందరూ సినిమా రంగం నుంచి వచ్చిన వారే. 1967లో తమిళనాడులోని మొదట ద్రవిడవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిఎంకే నేత అన్నాదురై ముఖ్యమంత్రి అయిన వెంటనే 1968లో చెన్నై మెరీనా బీచ్ వద్ద బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ విగ్రహం ఏర్పాటు చేశాడు. 2010లో యూపీఏ ప్రభుత్వం రాబర్ట్ కాల్డ్వెల్ పేరుతో పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. ఇప్పటికీ తమిళనాడులోని అతివాద వర్గాలు తమకు తమిళ గుర్తింపునిచ్చినందుకు రాబర్ట్ కాల్డ్వెల్ని ఆరాధిస్తారు. తర్వాతి కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన మరో థియరీ ద్రవిడ క్రిస్టియానిటీ. వాటికన్తో సంబంధం ఉన్న అనేక అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు ద్రవిడవాదాన్ని నెత్తికెత్తుకున్నాయి. సెయింట్ థామస్ ప్రచారం చేసిన అభూత కల్పనలను ప్రజల్లోకి తీసుకెళ్తూ హిందూ ధర్మం కన్నా ఎన్నో వేల సంవత్సరాలకు ముందే తమిళ సంస్కృతి వేళ్లూనుకుని ఉందంటూ ప్రచారం చేయడం మొదలైంది. మొదటి మనం చెప్పుకున్న ద్రావిడవాదం అనేది స్టేజ్ 1 అయితే, ఇప్పుడు మనం గమనిస్తున్న ద్రవిడ క్రైస్తవవాదం స్టేజ్ 2. ప్రస్తుతం తమిళనాడు స్టేజ్ 2లో ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి చారిత్రక విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.